మేషరాశి వారికి తొలి ఏకాదశితో దూసుకొస్తున్న అదృష్టం. మీరు ఈ ఒక్క పరిహారాన్ని చేసుకున్నారంటే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూడండి. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేవి అనుకోకుండా జరిగేవి కావు. ఈ వీడియో మీ కంట పడింది అంటేనే మీ అదృష్టం మారబోతుంది అని అర్థము. అయితే మేషరాశి వారికి గత కొద్ది రోజులుగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఎంత కష్టపడినా కూడా డబ్బనేది చేతిలో నిలవడం లేదు. ఒక సమస్య తీరక ముందే ఇంకొక సమస్య వస్తూ ఉంది. మీరు ఇంట్లో నవ్వుతూ సంతోషంగా అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా రాత్రులు మీరు ఒంటరిగా బాధపడుతున్నారు. మీకు గుండెల్లో ఏదో ఒక తెలియని ఒక బాధ అనేది ఉంది. నా అదృష్టం ఎప్పుడు మారుతుంది, నా ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పటికీ లేదు, నాకు మానసిక ప్రశాంతత అనేది కావాలి అని చెప్పి మీరు దేవుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు బయటికి చెప్పకపోయినా సరే మీ మనసులో ఉన్న బాధని ఆ భగవంతుడు తెలుసుకున్నాడు. అవునండి, ఈ తొలి ఏకాదశి నుంచి కూడా మేషరాశి వారి యొక్క అదృష్టం అనేది మారబోతుంది. ఆ విష్ణుమూర్తి మీ బాధ అంతని చూస్తున్నాడు, అలాగే మీ కష్టాలని చూస్తున్నాడు. ఇక్కడి నుంచి కూడా మీ తలరాత అనేది మారబోతుంది. మీరు పడేటువంటి బాధలు, కష్టాలు చూసినటువంటి ఆ దేవుడు మీకు ఒక చిన్న అదృష్టాన్ని ఇచ్చాడు. మరి ఆ అదృష్టాన్ని మీరు చేజేతులారా వదులుకోకండి. ఆ అదృష్టాన్ని ఎలాగైనా సంపాదించండి. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని మీరు పొందుతారు. మరి ఆ పరిహారం ఎలా చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. ఈ మేషరాశిలో జన్మించిన వారు అగ్నితత్వం కలవారు. వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారికి సహాయం చేయాలన్నటువంటి మనసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలనే వీరు ఎన్నోసార్లు ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి చాలా త్వరగా కోపం అనేది వచ్చేస్తుంది. ఎవరి మీదైనా సరే చాలా త్వరగా కోపం అనేది వచ్చేస్తుంది. అలాగే వెంటనే వారి యొక్క కోపం కూడా చల్లారిపోవడం మీరు గమనిస్తూ ఉంటారు. ఇక వీరు ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకుంటే ఎంత కష్టమైనా సరే దాన్ని చివరికి సాధిస్తూనే ఉంటారు. అంటే ఆ పని పూర్తయ్యే వరకు దాన్ని విడిచిపెట్టరు. ఎంత కష్టమైనా సరే దానిని ఎదుర్కొంటారు. అంతేకాదు, ఎవరైనా సరే తమల్ని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు. చాలా సున్నితమైన మనస్కులని చెప్పవచ్చు. అయితే ఈ మేషరాశి వారి దగ్గర ఉండేటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ఏదైనా సరే తమలో తామే దాచుకుంటారు తప్ప బయట వారికి చెప్పుకోరు. అది వారికి వారుగానే ఇది నేనే భరిస్తాను, ఇది నేను ఎలాగైనా ఎదుర్కోవాలి అనుకుంటారే కానీ ఎదుటి వారికి చెప్పడము, వారిని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి వీరిలో వీరే బాధపడతారు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్సు వీరికి ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి మేషరాశి వారికి ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు. కుటుంబంలో కూడా చాలా బరువు బాధ్యతలు అనేవి పెరిగిపోయాయి. వీరు రూపాయి సంపాదిస్తే ఖర్చు 10 రూపాయలు ఉంటుంది. ఇలా జీవితాన్ని ఈదుతూ ఎన్నో బాధలు అనుభవిస్తూ మేము జీవితంలో ఇంతైనా సాధించేది అని జీవితం మీద ఒక నిరాశ అనేది వీరికి బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఉద్యోగం చేసినా లేదా ఒక వ్యాపారం చేసినా కూడా దాంట్లో ఎటువంటి ఎదుగు బదుగు అనేది లేకుండా అక్కడికక్కడే ఉంటున్నామే, ఈ కష్టాల నుంచి మేము బయటపడలేమా అని చెప్పి ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. మరికొంతమందికి అయితే ఈ అప్పుల భారం అసలు ఎవరిని చూసినా కూడా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనప్పటికీ కూడా వారికి అప్పులు అనేవి సహజంగా ఉంటూ ఉన్నాయి. ఈ రోజుల్లో అప్పు లేని ఇల్లు లేదని చెప్పుకోవచ్చు. అది కోటీశ్వరుడైనా కావచ్చు, 1000 సంపాదించే వారైనా, 1,00,000 సంపాదించే వారైనా ఎవరైనప్పటికీ కూడా వారికి అప్పు లేని ఇల్లు అనేది లేదు అని చెప్పవచ్చు. ఇలా మేషరాశి వారు గత కొద్ది రోజులుగా ఎంతో సతమతమవుతూ బాధపడుతూ ఉన్నారు. అయితే వీరికి కాస్త ఇంట్లో కూడా సమస్యలు అనేవి బాగా విపరీతంగా ఉన్నాయని చెప్పచ్చు. వీరికి ఉండేటువంటి గ్రహస్థితి అలా ఉంది. అయితే మనకి ఈ జూలై చివరి నుంచి అంటే తొలి ఏకాదశి నుంచి మళ్ళీ ఆగస్టు మధ్య వరకు కూడా ఈ గ్రహస్థితి అనేది మారబోతుంది. మీకు ఇప్పుడు గురు బలం అనేది తోడవుతుంది. ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి కూడా మీకు గురుబలం తోడవుతుంది. ఈ గురుబలంతో మీరు ఏం చేసినా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే మేషరాశి వారు మీరు ఇప్పటి వరకు పడ్డటువంటి బాధలు, కష్టాలు అన్నిటికీ కూడా ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇక్కడి నుంచి కూడా మీ జాతకం అనేది మారబోతుంది. మీ జీవితంలోకి అదృష్టం రాబోతుంది. జీవితంలో కొన్నిసార్లు మాత్రమే ఇటువంటి అదృష్టం వస్తుంది. అది ప్రతి రాశి వారికి ప్రతి సందర్భంలోనూ రాదు. కానీ ఈసారి మేషరాశి వారికి నిజంగా అదృష్టం పట్టిందనే చెప్పుకోవచ్చు. మరి ఈ అదృష్టాన్ని మీరైతే చేజేతులేరా నాశనం చేసుకోవద్దు. ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే ఇది మాకు వస్తుందో రాదోలే, ఆ పరిహారం ఎందుకులే, చేసినా వేస్ట్ ఏమో అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒకసారి చేశారు అంటే గనక ఖచ్చితంగా అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు.
ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద ఉన్నాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి. అందరూ ఉపవాసం ఉంటారు, కానీ ఈసారి మీ మీద ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజున మీరు ఉపవాసం ఉండి నేను చెప్పబోయే ఆ పరిహారాన్ని కనుక చేసుకున్నారు అంటే మీకు ఈ గురుబలం అనేది తోడవుతుంది కదా, దానిలో మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. మీరు ఏదైనా ఒక కార్యం తలపెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. మీరు ఇప్పటి వరకు మీకు టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎందుకు మేము ఇంకా ఇలానే ఉండిపోతున్నాము, మా టాలెంట్ ఉంది పక్క వాళ్ళకి టాలెంట్ లేకపోయినా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు జీవితంలో అని ఎన్నోసార్లు మీరు బాధపడుతూ ఉంటారు లోపల. అటువంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది. మీకు టాలెంట్ ఉంది, కానీ మీకు టాలెంట్ అయితే ఉంది కానీ అదృష్టం అనేది తక్కువగా ఉంది. మీ యొక్క గ్రహస్థితి అనేది కాస్త బలంగా ఉంది ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు మీ టాలెంట్ కి అదృష్టం తోడైతే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. మీరు వ్యాపారంలో ఉండనివ్వండి, లేదంటే మీరు ఉద్యోగంలో ఉండనివ్వండి, మీరు ఎందులో అయినా ఉండనివ్వండి, మిమ్మల్ని ఆపడం అనేది ఎవ్వరి తరమూ కాదు. ఉద్యోగం చేసుకునే వారైతే ఉద్యోగంలో ప్రమోషన్లు లేదంటే మరింత ఒక మెట్టు పైకి వెళ్తారే తప్ప వీరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక వ్యాపారస్తులకైతే అంతకంతా కలిసి వస్తుంది. తొలి ఏకాదశి తర్వాత మీరు పెట్టుబడులు పెట్టారు అంటే మీకు మరింత రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి వారు గుర్తుంచుకోండి, తొలి ఏకాదశి రోజున ఉపవాసంతో పాటుగా ఆ రోజంతా కూడా స్వామివారి నామస్మరణ చేసుకోండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ స్వామివారి నామస్మరణ చేసుకోండి. ఇక ఆ రోజు సాయంత్రం వేళ ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. తొలి ఏకాదశి రోజు సాయంత్రం వేళ 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనికోసం మీరు ముందుగా పసుపు రంగు తాడిని సిద్ధం చేసుకోండి. అంటే ఒక తెల్లని దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసుకుని 7 పోగులు వేసుకుని రావి చెట్టు వేప చెట్టు ఈ రెండు కలిసి ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ ఈ చెట్టు చుట్టూ కూడా 3 చుట్లు చుట్టాలి ఈ దారంతో. అలా చుట్టుకున్న తర్వాత మీరు ఆ చెట్టుకి కాస్త నీరు పోసుకుని 3 ప్రదక్షిణలు చేసుకోండి. 3 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కాస్త చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసుకోండి. ఇప్పుడు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రంలోటి ఒక దోసెడు బియ్యాన్ని పోయండి. ఆ బియ్యం మీద ఒక ఆకుని పెట్టండి, ఒక తమలపాకుని పెట్టండి, దాని మీద కొన్ని వక్కలు పెట్టండి, ఒక 4-5 వక్కలన్నా పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక బెల్లం కుందుని పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక బెల్లం కుందుని పెట్టుకోండి. ఆ బెల్లం కుందు మీద ఒక 2 రూపాయి కాయిన్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటిని చక్కగా ముడి కట్టేసేయండి. ముడి కట్టేసి చెట్టు మొదట్లో ఉంచండి. చెట్టు మొదట్లో ఉంచి దీపారాధన చేయండి. ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి. అలాగే చెట్టు చుట్టూ కూడా మీరు ప్రదక్షిణలు చేశారు కాబట్టి చెట్టు మొదట్లో దీపారాధన చేసుకుని కొన్ని సాంబ్రాణి పొలాలు వెలిగించి దీపం ధూపం చూపించండి. అలాగే ఆ పసుపు రంగు మనం మూట కట్టేస్తాం కదా, దానికి కూడా కాస్త ధూపం దీపం చూపించుకోండి. కొన్ని పుష్పాలని ఆ అమ్మవారికి సమర్పించుకోండి. ఈ తొలి ఏకాదశి రోజు రావి చెట్టు దగ్గర అలా మనం బెల్లం సమర్పించుకోవడం వల్ల మన అష్టైశ్వర్యాలు అనేవి పెరుగుతాయి. బియ్యం కూడా మనం అలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండేటువంటి కటిక దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఇక రూపాయి బిళ్ళలు అలాగే వక్కలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రతీక. మనం ఆ వస్త్రంలో పెట్టినటువంటి ప్రతి వస్తువు కూడా మనకి అష్టైశ్వర్యాలని తీసుకువస్తాయి. కాబట్టి ఆ పసుపు వస్త్రంలో కట్టినటువంటి ఆ వస్తువులన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ పెట్టి పూజించండి. మీ పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ పసుపు మూట మీద మీ చెయ్యి పెట్టుకుని కుడి చేతిని పెట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికని కోరుకోండి. అంటే మీకు ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే ఉద్యోగం గురించి, వివాహం కావట్లేదు అంటే దాని గురించి, ఇల్లు కడుతున్నాము మధ్యలో ఆగిపోయింది సమస్యల్లో ఉన్నాము అంటే దాని గురించి, అలా మీకు ఏదైతే బాధ ఉంటుందో ఆ బాధ చెప్పుకోండి. ఆ మూట మీద పెట్టేసుకుని మీరు చేతిని చక్కగా దేవుడికి నమస్కరించుకుని మీ మనసులో ఉన్న బాధ అంతా కూడా చెప్పేసేయండి. చెప్పుకొని మీ కోరిక నెరవేరాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసుకున్న తర్వాత ఆ మూటని తీసుకువెళ్ళి రావి చెట్టుకి పైన కొమ్మకి కట్టేసేయండి. అలా కట్టేసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా ఆ చెట్టు కిందే కూర్చోండి. చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోండి. ఇదైతే అస్సలు మర్చిపోకండి. ఈ పరిహారం అనేది మీరు చేస్తే మీకు రిజల్ట్ అనేది వెంటనే తెలిసిపోతుంది. అయితే ఈ
జూలై నెలాఖరు నుంచి అంటే తొలి ఏకాదశి రోజు నుంచి కూడా మళ్ళీ మీకు ఆగస్టు మధ్య వరకు కూడా చాలా బాగుంది. ఈ కాలంలో మీరు ఏం చేసినా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకున్నారు అంటే మీకు ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చేవి ఉన్నా అవి కూడా మీకు రాకుండా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పోయి ఒక్కసారిగా అదృష్టం అనేది పట్టబోతుంది. అయితే మీరు ఎన్నోసార్లు ఇతరుల కోసం త్యాగం చేశారు. కొన్నిసార్లు మీ సంతోషాన్ని పక్కన పెట్టి మీ కుటుంబాన్ని ముందుకు నడిపించారు. అలా అలా ఆ కష్టం అనేది మీకు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా మీ ప్రయత్నం అనేది వృధా కాలేదని గుర్తించుకోండి. ఈ తొలి ఏకాదశి రోజు మీరు చేసేటువంటి ఆ భగవంతుడి ప్రార్థన, ఈ పరిహారం మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాయి. ఎప్పుడైనా సరే జీవితంలో మార్పు అనేది ఒకే రోజులో రాకపోవచ్చు, కానీ ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ రోజు నేను నా పట్టుదలని వదలలేదు అనేది మీకు బాగా కనిపిస్తుంది, గుర్తుంటుంది. అందుకే ఈ తొలి ఏకాదశిని ఇక మీ భయాలన్నీ కూడా వదిలి భక్తితోటి, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కేవలం ధనం మాత్రమే కాదు, మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యం, కుటుంబం, మనశ్శాంతి అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈ తొలి ఏకాదశి సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ కూడా మనశ్శాంతిగా జీవితంలో మంచి మార్పులు రావాలని, మీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు కూడా భక్తితోటి ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించుకుని చక్కగా ఈ తొలి ఏకాదశిని ఆచరించండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని చెప్పి కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.